తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు హస్తనేలో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారని సమాచారం. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల గురించి వివరించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం సీఎంకు ఏమైనా సూచనలు ఇస్తుందని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం సీఎం తిరిగి హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, రేపు కేంద్ర హోంశాఖలో నిర్వహించే సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. అక్కడ సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది? ప్రస్తుత ఉగ్రవాద నియంత్రణపై కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపు సమావేశంలో పలు అంశాలపైన కూడా కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు హోంశాఖలో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా అంతర్గత భద్రత, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలన్నిటిపైన కూడా దిశ నిర్దేశిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిపైన ముఖ్యమంత్రుల యొక్క అభిప్రాయాలు, ముఖ్యమంత్రులు చేయాల్సిన పనులపైన ఈ యొక్క హోంశాఖ నిర్వహిస్తున్నటువంటి సదస్సులో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. వారు రేపు వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ రోజు సాయంత్రం బయలుదేరతారు. సో మంగళవారం తిరిగి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల సెప్టెంబర్ నెలలో భారీ వర్షాల కారణంగా ఒక 4 జిల్లాలు చాలా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. 10,000 కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది. పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ఇట్లా 10,000 కోట్ల రూపాయలు తక్షణ సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే కేవలం 416 కోట్లు మాత్రమే కేంద్రం విడుదల చేసింది. దీని పట్ల ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. సో దాన్ని నిధులు పెంచాలని మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు విజ్ఞప్తి చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల వర్షాలు కురుస్తున్న కారణంగా అటు తెలంగాణకు 416 కోట్లు మాత్రమే ఇచ్చి ఏపీకి మాత్రం 1,036 కోట్లు కేటాయించగా మహారాష్ట్రకు 1,432 కోట్లు కేటాయించిన సందర్భం ఉంది. సో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపడం సరికాదు. ఇక్కడ పంట నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, తదితర ప్రాంతాల్లో ఇంకా ఇసుక మేటలు అలానే ఉన్నాయి. సో తక్షణ సహాయం కింద ప్రభుత్వం రైతులకు నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్న నేపథ్యంలో వారిని ఆదుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సో డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులకు సంబంధించిన దాంట్లో కేంద్ర నిధులను పెంచాలని కూడా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ నిర్వహించే సదస్సులో పాల్గొన్న తర్వాత మిగతా సంబంధించినటువంటి అంశాల్లో చూసినట్లయితే హైకమాండ్ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో, మంత్రివర్గాన్ని ఆశించే వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠత కొనసాగుతా ఉన్న నేపథ్యంలో ఎవరికి మంత్రి పదవులు వస్తాయన్నదాన్ని కూడా చర్చ జరుగుతుంది. దసరా లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ చేస్తారనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఢిల్లీ పర్యటన అన్నది ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. అంతేకాకుండా నామినేట్ పదవులకు సంబంధించిన అంశాలపైన కూడా కేంద్ర హైకమాండ్ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో కేంద్ర పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమావేశమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం థాంక్యూ సాదిక్.